ప్రార్థన చేసుకుని, పరిశుద్ధుడైన తండ్రి దేవా, ఇదిగో ఈ రెండవ రోజు నీ పిల్లలతో కలిసి మీ శ్రేష్టమైన మాటలు వినుటకు అనుగ్రహించిన సమయమును బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. పసిబాలుడైన నీ కుమారునికి వాక్య దర్శన్, నీ కుమారుని యొక్క నామాన్ని ధ్యేయంగా మేము అందరి సమక్షంలో ఉంచి ఉండగా, ఎలాగో వాక్యం అందరినీ దర్శించిందో నీ కుమారుడు కూడా ఆ వాక్యాన్ని అందరికీ దర్శించి అందించే వానిగా నీ సేవకునిగా నిలువబెట్టండి. మాకు కావలసిన ఆత్మ సంబంధమైన ఆహారాన్ని నేడు కూడా అనుగ్రహించవలసిందిగా, మీ కుమారుని పాలనలోని అతి శ్రేష్టమైన విషయాలను మాకు నేర్పించవలసిందిగా ప్రార్థిస్తూ, క్రీస్తు యేసు వారి అత్యంత పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులు దేవుని పిల్లలుగా కూడి వచ్చిన మీకు, వేదిక మీద ఉన్న దైవ సేవకులు, పరిచారకులు, నాతోడి జత పనివారు అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, మరి ప్రపంచ రాజుల పాలనను మించిన క్రీస్తు పరిపాలన, ఇది అందరినీ ఆలోచింపజేస్తుంది అంశం. అంటే నిజంగా యేసుక్రీస్తు వారు పాలిస్తున్నారా? ఆయన నేడు రాజుగా ఉన్నారా? ఉంటే ఆయన పాలనలోని విశేషమైన సంగతులేంటి? ప్రపంచ రాజులను తలదన్నే విధంగా ఆయన చేసిన గొప్ప పాలన ఏంటి అనే సందేహం సహజంగా ఎవరు ఆలోచించినా అది కలుగక తప్పదు. కనుక అది చదివైనా, వాస్తవాలు తెలుసుకోవడానికైనా వచ్చి క్రీస్తు చేసిన సుపరిపాలన, ఈ సమాజానికి క్రీస్తు యేసు వారు అందిస్తున్న ఉన్నతమైన నీతి పాలన, దీనిని గురించి చెప్పడానికేనండి నాగరాజు గారు, ఆయన కుటుంబం ఇంత వ్యయంతో ఆయన ముందుకొచ్చారు. ఆయన ఆశయం ఎప్పుడు ఒకటే, ప్రభువు గొప్పగా ప్రకటించబడాలి అని. అందుకే పేదవానిగా ఈ పట్టణంలో మీ ముందు ఉంటున్న, తన కష్టానికి మించి సభలను నిర్వహించి తాను నమ్మిన రక్షకుని యొక్క మహత్యాన్ని ఇదిగో ఈ మాటల ద్వారా మీకు ప్రకటించాలి అని సిద్ధపడ్డాడు. ప్రియులారా, యేసుక్రీస్తు వారి పాలనను ఈరోజు సమాజం ఒక మత సంబంధమైన పాలనగా చూస్తుంది. మొదటిగా ఆయన మతస్థుడు కాడు. రెండవది, మత సంబంధమైన పాలన చేయడానికి భూమి మీద ఆయన రాలేదు. సర్వజనులు దేవుని పిల్లలు గనుక సర్వజనులకు సమానమైన ఉన్నతమైన నీతి న్యాయాలను అందించాలని ఒక మహోన్నతమైన ఆశయంతో భూమి మీద ఆయన జన్మ జరిగింది. నిన్న దినాన్ని విన్నారు మీరు, నిన్నటి దినాన్ని. ఆయన పుట్టుక ఎంత సర్వసాధారణంగా ఒక సామాన్యుడిగా ఆయన జన్మించాడు. ఆయన పుట్టింది రాజుకోటలో కాదు, ఆయన పెరిగింది సంస్థానాల్లో కాదు, ఆయన ఎదిగినది సిరి సంపదలతో కాదు, కడు పేదరికంలో ప్రజలందరూ ఆకర్షింపబడే ఉన్నతమైన మాటలను సమాజానికి అందించటంలో, మీడియా వ్యవస్థ లేని ఆనాడే ఆయన కీర్తి, ఆయన చెప్పిన మాటల యొక్క ఉన్నత పరిస్థితి ప్రపంచ దేశాలకు వెళ్ళిపోయాయి. బైబిల్లో ఆయన కీర్తి ఎక్కడ వ్యాపించిందని వ్రాయబడిందో చూడండి. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 24వ వచనం అండి. యేసుక్రీస్తు వారు ప్రకటిస్తున్నప్పుడు ఆయన కీర్తి సిరియా దేశమందంతటా వ్యాపించను. ఏంటి, ఆ రోజు వ్యాపించడానికి న్యూస్ పేపర్లు ఉన్నాయా? టీవీ మీడియా ఛానల్స్ ఉన్నాయా? లేదంటే ఈరోజున్న సోషల్ మీడియా లాంటి మీడియా ఉందా? ఈరోజు ఒక మూలన ఒక చిన్న వార్త
వెలుగులోనికి వస్తే క్షణాల మీద ప్రపంచానికి తెలిసిపోతుంది. కానీ ఆయనున్న కాలం అలాంటి కాలం కాదది. అయినప్పటికీ ఆయన కీర్తి వ్యాపించింది. ఎందుకంటే ఆయన అందరిలాంటి వాడు కాడు. ఆయన బోధలు కూడా అందరిలాంటి బోధలు కావు. ప్రజల దగ్గర నుంచి ధనాన్ని, లాభాన్ని ఆశించే బోధకుడు కాడు ఆయన. తనకున్న సర్వాన్ని ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం త్యాగం చేయాలి అనే ఉన్నతమైన భావాలు, ఆశయాలు కలిగిన వాడు ఆయన. తాను కోరుకున్నట్లుగానే చివరకు తన ప్రాణాన్ని కూడా ప్రజల కోసమే అర్పించాడు. కనుక ఈ సమాజంలో తనకంటూ ఏది ఆయన దాచుకోలేదు, ఏ జనాంగాన్ని ఆయన దోచుకోలేదు. మరి నిజంగా ఆయన రాజా అంటే ఆయన స్వయంగా నోటితో ఒప్పుకున్నాడు, అవును నేను రాజుని. నిజంగా ఆయన రాజ్యాన్ని భూమి మీద స్థాపించబోతున్నాడన్న విషయాన్ని తండ్రి అయిన దేవుడు ప్రవక్తల నోట ముందుగానే పలికించాడండి. అది నిన్నటి దినం మనం మచ్చుకకు చదువుకున్నాం. యెషయా-గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుంటే, యెషయా-గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం, మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యాన్ని భరించే భారం ఉంటుంది. ఆయన ఎలాంటి వాడంటే ఆశ్చర్యకరుడు. అబ్బో, ఆయన ఆలోచనలు అద్భుతం, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు కూడా ఆయన. దేవుడు దైవం, యేసు దైవం. ఇక గొప్ప తండ్రి లాంటి మనస్సు కలిగిన నిత్యుడగు తండ్రి, ప్రజల మధ్య సమాధానాన్ని నెలకొల్పే సమాధానానికి అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది. ఆయన భూమి మీద రాజ్యాన్ని స్థాపించక మునుపే ప్రవక్తలు తమ గ్రంథాలలో ఆయన పరిపాలన కోసం రాశారండి. ఎందరో ప్రవక్తలకు దర్శన రూపంలో ఆయన స్థాపించబోయే రాజ్యం, దానియేలు దర్శనంలో ఆయన రాజ్యం యొక్క వర్ణన ఎలా ఇవ్వబడిందంటే, రాజైన నెబుకద్నెజరుకు కల వచ్చింది, అది మీకు తెలుసు. ఆ కలలో పెద్ద ప్రతిమ, ఒక ఎత్తైన విగ్రహం, దానిని 4 సామ్రాజ్యాలుగా చెప్పాడు. మొదటిది బబులోను సామ్రాజ్యం, రెండవది మాదీయులు పారసీకులు ఏలిన సామ్రాజ్యం, మూడవది గ్రీకులు ఏలిన సామ్రాజ్యం, నాలుగవది రోమీయులు పాలనలోని సామ్రాజ్యం. బైబిల్లో చెప్పబడిన ఈ రాజ్యాలు, పాలనలు నేటికి భౌగోళికంగా చరిత్రలో లిఖితములైన నిజాలు, అబద్ధాలు కావండి బైబిల్లో ఉన్నవి. బైబిల్ చరిత్రకే ఆధారాన్నిచ్చే గ్రంథం, మర్చిపోకండి. బైబిల్లో వ్రాయబడిన విషయాలు చారిత్రాత్మక సాక్ష్యాలు కలిగినవి. అందులో పొందుపరచబడిన రాజులు, రాజ్యాలు, భూభాగాలు, రాష్ట్రాలు, సముద్రాలు, నదులు నేటికి ప్రపంచంలో భూభాగం మీద ఉన్నాయి. కనుక కల్పితం కాదు. ఎవడో ఒక మూర్ఖుడు అన్నట్టు యెహోవా కల్పిత పాత్రని, యేసు ప్రభు అంటే అసలు మనిషే కాదని కొందరు వాపోతున్నారు, పిచ్చి సన్నాసులు. వారు కూసినంత మాత్రాన, వారు గాడిదలా వాండ్రించినంత మాత్రాన ఆయన మహిమకు, ఆయన తేజస్సుకు ఏ తక్కువ కలగలేదండి, కలుగబోదు కూడా. అంటే నానాటికి పెరుగుతున్న క్రీస్తు ఖ్యాతిని చూసి ఓర్వలేక, ఏమండి పెద్దలు సామెత చెప్పారు, ఏనుగు వెళ్ళిపోతుంటే అంబారి ఏనుగు ప్రక్కనున్నవి ఏం చేస్తాయి, కుక్కలు మురుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు అంత పెద్ద ఆకారం చూడలే ఈ కుక్కలు. ఏమండి విశ్వవ్యాప్తమైన ఆయన ఆకారాన్ని చూసి భరించలేకపోతున్నాయి. అంత గొప్పవాడా ఆయన? అవును. మీరు చదువుకున్నవి, నేర్చుకున్నవి,
కేవలం ఒక దేశానికి తప్పితే 2-3 దేశాలకు పరిచయమైనవంతే. కానీ యేసుక్రీస్తు, ఆయన మాటలు, ఆయన పాలనా శాసనములు ప్రపంచ దేశాలకు విస్తరించినవి ప్రియులారా. అందుకు ఎత్తైన ఆయన యొక్క ఉన్నతమైన స్థితిని చూచి ఓర్వలేక ఎక్కడ ఈ దేశం ఆయన బారిన పడిపోతుందేమోనని బెంగ. ఎందుకు వాళ్ళు అరుస్తున్నారు? బెంగ పట్టింది వాళ్ళ గుండెల్లో. ఏంట భయం? ఎక్కడ ఈ దేశం క్రైస్తవ దేశంగా మారిపోతుందేమోనని. దేశం క్రైస్తవ దేశంగా మారటం గొప్ప కాదు, ప్రపంచ ప్రజలు క్రీస్తు బాటలో నడవటం గొప్ప. ఎందుకంటే ఆయన తొలి శతాబ్దంలో ఆయన మాట్లాడినప్పుడే ఆ రోజున ప్రజాభిప్రాయం ఏంటో తెలుసా? లోకము ఆయన వెంట పోవచ్చున్నది అని భయపడ్డారండి వాళ్ళు. ఇదిగో ఈ మనుష్యుడు మాట్లాడినట్టు ఎవ్వరూ ఎప్పుడూ మాట్లాడటం లేదే. బైబిల్లో వాళ్ళ భయాన్ని చెప్పాడు చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 19వ వచనం. పరిసయ్యులు ఒకరితోనొకరు, ఈ రోజున మతోన్మాదులు ఎలా ఉన్నారో ఆ రోజు మత పిచ్చి పట్టిన పరిసయ్యులు, యోధ మత ప్రావీణ్యత నొందిన వాళ్ళు ఏమని భయపడుతున్నారు? ఏంటి ఆపేద్దాం అనుకుంటే ఆగలేకపోతున్నాడు. ఆపలేకపోతున్నావేంటి? ఆపలేకపోతున్నావేంటి? ఇదిగో లోకం ఎవరు పోయారట? లోకమే ఆయన వెంట పోయిందా? ఏమండి, లోకం ఎందుకు ఆయన వెంట పోతుంది? ఏముంది ఆయనలో? ఏమండి, లోకం ఆయన వెంట పోవడానికి ఆయన దగ్గర ఏముంది? ఏంటి? రాజరికం. ఏముందండి ఆయన దగ్గర? రాజరికం అండి. ఏంటి ఆయన గొప్పతనం? ఈరోజు వ్యవస్థలాగా ఆయన ప్రజలను ధనమించుకొనలేదు. ఈరోజు రాజకీయ సభలు చూడండి. ఒక నాయకుడు ఒక పట్టణానికి వస్తున్నాడు అంటే ప్రజలకు డబ్బిచ్చి, బళ్ళు పెట్టి, పులిహోర పట్టాలు కట్టి, అవసరమైతే మందు సీసాలు పంచి, అవునా, ఆశలు చూపించి గొర్రెలను మందలుగా తోలుకొని వచ్చినట్లుగా మైదానానికి తోలుకొస్తున్నారండి. ఏ రాజకీయ పార్టీ చేయట్లేదులేండి. ఏమండి, ఈ రాజకీయ పాపం నాయకులు గత ఎలక్షన్స్లో చూడండి, అందరూ బేరాలు పలికేసుకున్నారు. ఎవరిని చూసి? జనాన్ని చూసి. అంటే వచ్చిన జనం అంతా నువ్వే కదా డబ్బు ఇచ్చి తెచ్చుకున్నావు. ప్రేమతో వచ్చినవాడు వేరు, ఇష్టపడి వచ్చినవాడు వేరు, నువ్వు ఇచ్చే డబ్బు కోసం కకృతిపడి వచ్చేవాడు వేరు. అవునా? అలా వచ్చిన వారిని చూసి ఎన్నో గొప్ప గొప్ప మాటలు పలికారు. అన్ని తారుమారైపోయాయి. అన్ని తారుమారు. దేవుని పిల్లలారా, ప్రజలను చూచి ఈరోజున నాయకులు తమ మైదానాలు నింపుకోవడానికి ప్రజలను డబ్బిచ్చి రప్పించుకుంటున్నారు. యేసు అలాంటి నాయకుడు కాడు. యేసు ఎక్కడున్నాడో వెతుక్కుంటూ ప్రజలు అరణ్యంలోకి వెళ్ళిపోయారండి. వేలకు వేలు. ఆయన ఎక్కడున్నాడు వెతుక్కొని వెళ్ళారు. కారణం, అందరిలాంటి వాడు కాడు ఆయన. అందరిలాంటి నాయకుడు, అందరిలాంటి పాలకుడు కాడు. ఆయన మాటలు చాలా గొప్ప మాటలండి. ఆయన పలికిన మాటలు చాలా ఉన్నతమైన మాటలండి. కాదంటారా? అవును, చాలా గొప్ప మాటలు ఆయనవి, చాలా ఉన్నతమైన మాటలు ఆయనవి. మరి ఎందుకు ప్రజలు ఆయన వెంబడించరు? ఆ రోజే భయం పట్టుకున్న వాళ్ళకి, చూడు మన ప్రయత్నాలు ఎలా వ్యర్థమైపోతున్నాయో, లోకమే ఆయన వెంట వెళ్ళిపోతుందే. ఆ రోజు ప్రారంభమైన భయం ఎప్పటికీ ప్రపంచంలో కొనసాగుతూనే ఉంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అదండి ఆయన ఫాలోవర్స్, ఆయన శిష్యులు, ఆయన వెంబడించేవాళ్ళు. బైబిల్లో పంచుతుంటే
కరపత్రాలు పంచుతుంటే బూతులు మాట్లాడుతున్నారు, దూషిస్తున్నారు, కొడుతున్నారు. మీరు చూసారు ఏవీలో, ఏమండి, కొట్టడమే. ఇన్ని హింసలు భరిస్తున్న క్రైస్తవ్యం తమ సువార్త వ్యాప్తి ఆపలేదు. భయాలకు గురి చేసిన భయానికి క్రీస్తు నమ్మడం మానేసిందా ఈ సమాజం? చెప్పండి. మారడం మానేసిందా ఈ సమాజం? లేదు. క్రీస్తులోనికి జన ప్రవాహం. ఎందుకంటే ఆయన గొప్ప బోధకుడయ్యా. ఆయన మాట్లాడినట్లు ఏ మనుష్యుడు మాట్లాడలేదయ్యా. అదే ఆయన గొప్పతనం. అందరిలాంటి వాడు కాడు ఆయన, స్వార్థపరుడు కాడు ఆయన. ఆయన మాట పలికాడు అంటే ప్రజల గుండెలు కరిగిపోయేవి, ప్రజల మనస్సులను మార్చేవాడు ఆయన. ఆయన మాటలు విని ఎందరో దొంగలు మారిపోయారు, నరహంతకులు మారిపోయారు, వ్యభిచారులు మారిపోయారు, క్రూరులు మారిపోయారు, తమ బ్రతుకులను మార్చేసుకున్నారు. యోహాను సువార్త 7వ అధ్యాయం 46వ వచనం చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 45వ వచనం నుంచి ప్రియులారా, ఆ బంట్రోతులు ఏమని మాట్లాడుకుంటున్నారు? యేసు దగ్గరకు వచ్చి ఆయన మాటలు వినడానికి వచ్చిన బంట్రోతులు ఏమని మాట్లాడుతున్నారు? ప్రధాన యాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకును వచ్చినప్పుడు వారు, ఎందుకు మీరు ఆయనను తీసుకొని రాలేదు అని అడుగగా, ఆ బంట్రోతులు ఏమంటున్నారు? ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడును మాట్లాడలేదు. ఏంటండి ఆయన మాటలు? యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలకు ఆయన ఒక మహానాయకుడుగా కనబడుతున్నాడు. ఈ దేశంలో ఏమంటే, మన దేశం అగ్రరాజ్యం కాదండి, అగ్రరాజ్యాలు అనేవి పెద్ద ఉన్నాయి ఈ దేశం. ప్రపంచంలో ప్రపంచ దేశాల అగ్రరాజ్యాలు అమెరికా నంబర్ 1, నంబర్ 2 జపాన్, ఒక రష్యా, ఒక చైనా, ఇవన్నీ అగ్రరాజ్యాలు. మన దేశం ఇంకా అగ్రరాజ్యంగా మారలేదులేండి. అగ్రరాజ్యాలలో ఉన్న వారు యేసును వెంబడిస్తూ ఆయన రాసిన మాటలను గురించి మాట్లాడుతుంటే, ఈ దేశంలో ఎక్కడో ముక్కు ముఖం కూడా వీడెవడో పరిచయం లేని వ్యక్తులు ఈరోజు యేసు ప్రభువు కోసం ఎంత నీచంగా మాట్లాడుతున్నారు. ట్రోల్స్. ఏమని? బైబిల్ కోసం ట్రోల్స్, యేసుక్రీస్తు కోసం ట్రోల్స్. అవునా? ఎందుకంటే పిచ్చి పట్టింది సమాజానికి. భారతదేశంలో మతోన్మాదులకు పిచ్చెక్కింది. ఎందుకంటే ఆయన కీర్తి పెరిగిపోతుంది కనుక. అసలు ఎప్పుడు పడతారు? మనకంటే ఎదుటోళ్ళు డ్రెస్ బాగుంటేనే ఈర్ష్య, మనకంటే ఎదుటోడు బాగుగా ఉంటే కంటికి ఏవగింపు. అంతే కదా? మరి యేసు పైన ఎందుకు వీళ్ళందరూ చూస్తున్నారు? రానాటికి క్రీస్తు కీర్తి పెరిగిపోతుంటే, ఈ దేశంలో ఉన్న నువ్వు యేసునేదో మాట అంటే ఏది యేసు ప్రభు ఊడిపోద్ది అనుకుంటున్నావు, ఏది యేసు ప్రభు కోల్పోతాడు అనుకుంటున్నావు? నీ అంత వెర్రి వెంగళప్ప ఇంకెవడో ఉండడు. ఈరోజు అగ్రరాజ్యం అంటే ప్రపంచ దేశాలతో మన దేశం కూడా సెకండ్ ఇవ్వడానికి రెడీ అవుతుంది. అమెరికా అన్నదనుకోండి, మన మోడీ గారు కూడా ట్రంప్ను చూసి, అయ్యా వందనాలు, నమస్కారం అండి, ఒక్కసారి హగ్గిస్తారా? బాగుంది సంబంధం. ఎందుకు అమెరికాతో సంబంధం? అమెరికాతో ఈ దేశానికి ఎందుకు సంబంధం? అమెరికా అగ్రరాజ్యం కనుక. అధికారంలోను, టెక్నాలజీలోను, బలంలోను, ధనంలోను గొప్పది అమెరికా. కనుక ఈ దేశాన్ని పరిపాలించే నాయకులు అమెరికా నాయకులతో సత్సంబంధాలు పెట్టుకుంటారా లేదా? పెట్టుకోవాలి. పెట్టుకుంటున్నారు ఈరోజు. ఎందుకంటే వాణిజ్యం. మన దేశం బాగుపడాలంటే అమెరికా లాంటి దేశాలతో, అగ్రరాజ్యాలతో మనం స్నేహంగా ఉండాలి. మరి అమెరికా లాంటి దేశాలతో స్నేహంగా ఉంటున్నప్పుడు ఏమండి, మీకు ఒక వాస్తవాన్ని ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. ఏమండి,
అది ఎవరు మాట్లాడుతున్నారో ఏంటి అన్నది ఇప్పుడు మీరు చూడాలి. ఓకే, ఎవరో ఈయన మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ మధ్య ఎలక్ట్ అయ్యాడు అమెరికన్ నేషనల్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. అంటే ఈయన పేరు బోరా. ట్రంప్ అంటే బోర అండి. ఏమండి, ఈ బోరగారు ఏమైనా బోరుతున్నారు ఇప్పుడు మీరు చూడాలి. మతోన్మాదులు చూడాలి. రే మీరు ఎక్కడైనా ఉంటే చూడండి రా, చూడాలి. ఉంటారు అక్కడక్కడ నక్కి, నాకు తెలుసు. పిచ్చెక్కిపోద్ది ఇప్పుడు మీకు. ఓకే, ఈ మాటలు వినండి. ఒకళ్ళు నీకు ఇంగ్లీష్ రాకపోతే మతోన్మాది, నేను ట్రాన్స్లేట్ చేస్తాను రా, కంగారు పడకు. ఎందుకంటే యేసు పాలనట ఏం చెప్తాడో, ఈ లేసు అంత గొప్పోడా, ఎంత గొప్పోడో నువ్వు లోపల మండిపోతుంటావు. అందుకే నీకు వినడానికి ఇష్టం లేదు. ఇప్పుడు వెళ్ళిపో, తర్వాత ఇంకా మంటలు వచ్చేస్తా నీకు, ముందే చెప్తున్నాను. ఇది ఏవీలో చెప్పాను నాకు భయం లేదని కాదు. ఎప్పుడో దేనికి బైబిల్ తెలిసిన క్రైస్తవుడు దేనికి భయపడ్డా? ఎందుకంటే మనలో ఉన్నది పిరికితనము గల ఆత్మ కాదు. దేవుడు అన్నాడు బైబిల్లో, మరలా భయపడుటకు. ఆ మాట చదివి వెళదాం ట్రంప్ గారి దగ్గరికి. ఓకేనా? రోమాపత్రిక అండి 8వ అధ్యాయం 15వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 15వ వచనం. అనగా ఎన్నిసార్లు భయపడతారు క్రైస్తవులారా? ఎన్నిసార్లు భయపడతారు? నెవర్. క్రైస్తవులారా భయపడకండి, బైబిల్ చెబుతుంది. మీరు ఒకసారి భయపడ్డారేమో, ఎనఫ్, చాలు. మరలా మీరు భయపడుటకు మీరు దాసిగా ఉండే ఆత్మను పొందలేదు. మీ దగ్గరకు వచ్చిన పవర్, స్పిరిట్, ఆత్మ ఏదనుకుంటున్నారు? దత్తపుత్రాత్మను పొందితిరే. నేను క్రీస్తును నమ్మి బాప్తిసం తీసుకున్న వెంటనే నాలోనికి వచ్చింది ఏంటో తెలుసా? ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. శుద్ధాత్మ శక్తి వచ్చింది నా మీద, బాప్తిసం తీసుకున్న క్రైస్తవులను అందరి మీద. ఆత్మ వస్తే ఏ ఉండదని చెబుతుంది బైబిల్. నేనంటున్న మాట కాదు, బైబిల్ చెబుతున్న మాట. మరలా భయపడుటకు మీరు దాస్యపాత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. కనుక ఆత్మ కలిగి ఈరోజు నేను మాట్లాడుతున్నాను. ఆ ఆత్మ చెప్పిన సంగతులు ఈ రాత్రి మీతో మాట్లాడుతున్నాను నేను. ఏంటి ఆ మాటలు? ఇప్పుడు బోరగారి మాటలు విందాం. ఒకవేళ ఈ దేశంలో ఉన్న వాళ్ళు, ఎందుకంటే ఈ దేశంలో ఉన్న మతోన్మాదులకు ఏసంటే పడ్డావు. వినండ్రా, ఈ దేశంలో ఉన్న మతోన్మాదులకు ఏసంటే పడ్డు. కానీ మోదీ గారికి మాత్రం ట్రంప్ గారు అంటే చాలా ఇష్టం, లవ్, ప్రేమ. ఎందుకంటే యూట్యూబ్లోకి వెళ్ళి చూడు, ఇద్దరు కౌగులించుకున్న సన్నివేశాలు ఎన్నున్నాయో. ఇప్పుడు కొత్తగా ఎలక్ట్ అయిన తర్వాత మళ్ళా కౌగులించుకోవడానికి మోడీ గారు రెడీ అయిపోతున్నారు. మంచిది, వెరీ గుడ్. దేశాల మధ్య సత్సంబంధాలు ఉండడం అందరికీ క్షేమకరం. ఇప్పుడు ఆ ట్రంప్ గారు గెలిచిన తరువాత ఏమంటున్నారు అన్నది చూడాలి. సౌండ్. Somebody said to me the other day, you're the most famous person in the world, but ఏమండి ఆయన ఏమన్నా ట్రాన్స్లేట్ చేస్తున్నాను వినండి. అమాయకులు మీలో కొంతమందికి తెలియదు కదా. చాలా మంది నాతో అంటున్నారు, యు ఆర్ ద ఫేమస్ పర్సన్ ఇన్ ద వరల్డ్. మీరు ప్రజల్లో చాలా అగ్రరాజ్యాధినేత కాబట్టి మీరు చాలా గొప్పవాళ్ళండి అని నాతో అంటున్నారు. అప్పుడు నేనేమన్నానంటే, నో 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 నో, నేను కాదు. మరలా వినండి ఆ మాట. somebody said to me the other day, you're the most famous person in the world by far. I said, no, I'm not. No, I'm not. నో, నేను కాదు, నేను కాదు అన్నాడు. మరి ఎవరబ్బా? He said, yes, you are. I said, no. They said, who's more famous? I said, Jesus Christ. ఎవరట ఫేమస్ పర్సన్ ప్రపంచంలో? జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి. ఎక్కడ? ప్రపంచంలో. హీస్ ద మోస్ట్ ఫేమస్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఎవరన్నారు? నీ పక్కింటి పుల్లయ్య కాదురా రే మతోన్మాది. పక్కింటి అప్పారావు చెప్పాడు అనుకున్న విషయం నా. ఈ దేశమే సత్సంబంధాలు కలిగి ఉండాలనుకుంటున్న అమెరికా అగ్రరాజ్యం నేత ఎవరిని పొగుడుతున్నాడు? యేసు ప్రభుని. మళ్ళా వినండి, హార్ట్ అటాక్ రావాలి కదా. లేదండి మాకు ఇష్టం లేదు అమెరికా అంటావా? అయితే మోడీ గారి దగ్గరికి ఉత్తరం రా. ఏమండి మోదీ గారు, మీరు అమెరికాతో సత్సంబంధం పెట్టుకోకండి. ఎందుకంటే మోదీ గారు మీరు మాటి మాటికి అమెరికా వెళ్ళొద్దు. ఎందుకంటే ట్రంప్ గారికి యేసుప్రభు అంటే ఇష్టమట. మీరెందుకంటే యేసుప్రభు ఇష్టపడుతున్న ఆయన దగ్గరికి వెళ్తున్నారని చెప్పండి. మీరు లోన్ వేసేయమంటాడు మిమ్మల్ని తీసుకొచ్చి.
అలాంటి మాటలు మోదీ గారికి రాస్తే ట్రై చేయండి, రాసి సరిపోని. ఏమండి? Not. They said, yes, you are. I said, no. They said, who's more famous? I said, Jesus Christ. ఇంకోటి చూద్దాం. All Americans need a Bible in their home, and I have many. ఇక్కడ ఏమన్నాడు తెలుసా అండి? అమెరికా ప్రజలారా, మీ అందరి ఇళ్లలో ఏం పెట్టుకోవాలి తెలుసా? బైబిల్ అనే పుస్తకాన్ని పెట్టుకోండి. ఈ మాట అంటుంది అగ్రరాజ్యాధినేత. అగ్రరాజ్యాధినేత. నా దగ్గర ఒక పుస్తకం ఉందా అంటలేదండి. ఏమంటున్నాడు చూడండి మళ్ళా. All Americans need a Bible in their home, and I have many. నా దగ్గర చాలా ఉన్నాయి బైబిల్. I'm proud to endorse. నా దగ్గర ఒక బైబిల్ లేదంటే ఇన్ని బైబిల్ కావాలా ట్రంప్ గారికి? కావాలి. ఎందుకో? ఎందుకు? ఆయన ఏమంటున్నాడు చూడండి. ఎందుకో? All Americans need a Bible in their home, and I have many. It's my favorite book. ఇది నాకు ఇష్టమైన పుస్తకం కనుక ట్రంప్ గారికి బైబిల్ ఇష్టమైన పుస్తకం. యేసు ప్రభు ఫేమస్ పర్సన్ కాబట్టి మోదీ గారిని కానీ మన ఎంపీలు కానీ వెళ్ళొద్దంటావా? వద్దా. అలాంటి తప్పులు చేయకండి. అంటే ఇప్పుడు యేసు ఖ్యాతి గొప్పదా కాదా? నువ్వెవడు సంతలో చింతపండులు అటోడివి. నువ్వెక్కడున్నావు కూడా తెలీదు. నువ్వు పొగిడితే ఎంత, పొగడకపోతే ఎంత? యేసు ప్రభుకు నువ్వు చప్పట్లు కొడితే ఎంత, కొట్టకపోతే ఎంత? కొట్టేవాళ్ళు ప్రపంచంలో ఉన్నారా? దేవుని పిల్లలారా, ఏమనుకుంటున్నారు యేసు ప్రభు అంటే? ఎందుకు ఆయన అంత ఫేమస్ అయ్యాడో తెలుసా? ఇప్పుడు చెబుతాను, మీకు సాక్ష్యాలు చూపిస్తాను నేను. ఈ దేశంలో పాలకులు ఎలాంటి వాళ్ళు, మనము నమ్మిన రక్షకుడు పాలన ఎంత గొప్పదో చూడాలి. ముందు బైబిల్ చదువుదాం. ఒక మాట చదువుదామండి. ఎంత మంచి మాట. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. సకల జనములకును చెప్తున్నాడు చూడండి, రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారును ఆయనను సేవించున్నట్లు. ప్రైజ్ లార్డ్. యేసు ప్రభువుని సేవించున్నట్లు ప్రభుత్వం, మహిమ, ఆధిపత్యం ఎవరికి ఇవ్వబడింది? ఏమండి? ఎవరికి ఇచ్చాడో? తండ్రి అయిన దేవుడు, ముల్లోకాల మీద ఆసీనుడైన ఒక మహాశక్తి స్వరూపుడు, ఆయన పేరే యెహోవా. యేసుకు తండ్రి ఆయన ఇచ్చాడట. మై సన్, కమాన్, నా పక్కన కూర్చోవయ్యా, నువ్వు నా కొడుకు కదా, నేను నిన్ను కన్నాను, యు ఆర్ మై సన్. ఈ ప్రపంచాలని 3 లోకాలను నా కాళ్ళ కింద పెట్టుకున్నానయ్యా. నువ్వున్నావు భూమి, అది నా ఫుట్ స్టూల్, నా పాదపీఠం. తండ్రి అంటున్న మాట. అలాంటి తండ్రికి పుట్టిన మొదటి కొడుకు, తొలిచూలు కుమారుడు ఎవరు? మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు కూర్చున్నాడు. రా, నా కుడి పక్కన కూర్చోవయ్యా. కూర్చోబెట్టుకున్నాడు కొడుకుని. ఎందుకు కూర్చోబెట్టుకున్నాడు? ఏం చేశాడని? ఆయన పాలన ఎంత గొప్పతో చెప్తున్నాడు చూడండి. ప్రభుత్వము, మహిమ, ఆధిపత్యం ఆయనకి ఇయ్యబడును. ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది, అదెన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యం ఎప్పటికి లయము కాదు. రాసుకోండిరా మతోన్మాదులారా, బైబిల్ మీద విషాన్ని గక్కుతున్న తిరిగి సన్నాసుల్లారా, రాసుకోండి ఈ మాట. దేవుడు రాసిన శిలాక్షరం. ఇది తప్పు కాదు, కాబోదు, అవ్వదు. ఎందుకంటే ఇది దేవాది దేవుడు పలికిన మాట. ఆయన రాజ్యాన్ని కూల్చేద్దామనో, యేసు వ్యాప్తిని నిరోధిద్దామనో నువ్వు సోషల్ మీడియా కాదు కదా, నువ్వు ఏ దిక్కుమాలిన మీడియాలోకి వెళ్ళి ఆయన మీద బురద జల్లే మాటలు చెప్పినా యేసు కీర్తి తగ్గదు, యేసు వ్యాప్తి ఆగదు. ప్రపంచ దేశాలు గులాం, యేసు పేరుకు సలాం ఎందుకు కొడుతున్నాయి? ఆయన గొప్పోడండి. ఆయన పాలన గొప్పది, నిష్పక్షపాతమైన పాలన, అందరినీ సమానంగా చూసే పాలకుడు ఆయన.
నీలాంటి రాజులు అనుకున్నావేంటి? డబ్బిస్తే ఒకలాగా, డబ్బు ఇవ్వకపోతే ఒకలాగా. చెప్పండి. ప్రాజెక్టులు కొట్టేయడానికి కోట్ల రూపాయలు లంచాలు తీసుకునేవాడు అనుకున్నావా యేసు ప్రభు? అందుకే ఈరోజు ప్రపంచ దేశాల్లో దారిద్ర్యం ఎందుకు దరిద్రతలో ఉందో చెప్పండి, ఎందుకు పేదరికంలో ఉందో చెప్పండి. రావలసిన ప్రాజెక్టులు రావటం లేదు. ఈ ప్రభుత్వం వస్తే ముందు ప్రాజెక్టులు ఆగిపోతే, తర్వాత ప్రభుత్వం వస్తే ఈ ప్రాజెక్టులు ఆపేస్తారు. ఏంటిది? ప్రజలకు మంచి వద్దా? ఏమండి, ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు మంచి చేయడానికే కదండి వచ్చింది. మరొక ప్రభుత్వం ప్రారంభించిన మంచిని ఎందుకు ఆపేస్తున్నారు? తప్పు కదా. అంటే ఇక్కడ అన్యాయం అవుతుంది ఎవరు? ప్రజలు. ముందు ఇచ్చినవన్నీ మేము ఇవ్వం. మరి నువ్వేమిస్తావు? మేము కొన్ని ఇస్తాం కొత్తవి. ఏమిచ్చారు? ఏమీ లేదు. తర్వాత వచ్చేవాళ్ళు ఏం చేసేస్తారు అనుకున్నారా? వద్దు, ఎవరేం చేయరర్రా. అందరూ దొంగలే, ఊళ్ళు పంచుకున్నారంతే. తర్వాత వచ్చేవాళ్ళైనా ఏ ప్రభుత్వం కొత్తగా వచ్చినా, ప్రపంచ దేశాల కోసం చెబుతున్నాను, అందరూ ప్రజల మీద పడి బ్రతికేవాళ్ళు. కానీ యేసు రాజ్యం అలాంటిది కాదు. ఆ రాజ్యానికి అధినేత లాంటి వాడు కాడు. అన్నాడు కదా నిన్నే, మీరు చదువుకున్నారు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యానికి పార్లమెంటు లేదు, నా రాజ్యానికి అసెంబ్లీ లేదు, నా రాజ్యానికి ఎంపీలు ఎమ్మెల్యేలు లేరు, నా రాజ్యానికి కోటలు లేవు, నా రాజ్యానికి సింహాసనం లేదు, నా రాజ్యానికి సైన్యం లేదు యుద్ధానికి. అందరూ రాజులే. ఈ సామ్రాజ్యంలో నేనొక్కడనే కాదు రాజు అంటాడా ఎవరైనా? పేరుకంటారు. పాలకులే ప్రభువులట. వీళ్ళు చెప్పే నీతులేంటి? పాలకులే, మీరేనండి ప్రభువులు మాకు. అవునా? మీరు ప్రభువుల్లా ఉన్నారా, బానిసల్లా ఉన్నారా? వాడే కదండి ప్రభువులా ఉన్నాడు, రాజులాగా ఉన్నాడు. వాడు బట్టలు, వాడు కోట, వాడు ఇల్లు, వాడి ఆస్తి. మనం అడుక్కు తినేవాళ్ళలో ఉన్నాం. మన దగ్గర డబ్బులు లేవు, వాళ్ళు అన్నీ ఉన్నాయి వాళ్ళకి. యేసు అలాంటి వాడు కాడు. యేసు రాజ్య స్థాపన అలా చేయలేదు, యేసు రాజ్య పాలన అలా చేయలేదు. యేసు పాలన చాలా గొప్పది. ఆయన పాలనలో ఎంత గొప్పతనం ఉందంటే చూడండి, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటున్నాడు? యెహోవా ఇలాగ, ఆయన తండ్రి ఇలాగ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను, అతడు రాజై, యేసు రాజై పరిపాలన చేయను. యేసు రాజ్య పాలన ఏంటండి? ఇది ఎక్కడి టైటిల్ అండి అనుకుంటున్నారా? ఆయన పాలన చాలా గొప్ప పాలన. ఎంత గొప్ప పాలన! కాసేపు వెయిట్ చేయండి, చెప్పేసే కదా మమ్మల్ని విడిచిపెడతాను. సాక్ష్యాలు చూపించు. మరి ఊరకనే గాలి మాటలు చెప్పేవాడు కాడు. ఎల్పిబి. నేను ఊరకనే కళ్ళబుల్లి కబుర్లు చెప్పను కదా. వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్టుగా కొండ బద్దలు కొట్టి బల్ల గుద్ది చెప్తాను నేను. ఎందుకంటే నేను క్రీస్తు పక్షాన్ని ఒక న్యాయవాదిని, నల్లకొట్టేసుకుని కోర్టులో ఉండేవాడిని కాదు. నేను ప్రజా కోర్టులో ప్రజల మధ్య యేసు పక్షాన నిలబడి వాదించేవాడను, బైబిల్ పక్షాన నిలబడి మాట్లాడేవాడను. నేను ఒప్పిస్తా ప్రజల్ని ఒప్పిస్తా. ఎందుకంటే ఒప్పించే శక్తి నాది కాదు, నేను చెబుతున్న వాక్యం దానిది, ఆ శక్తి, ఆ పవర్. దేవుని పిల్లలారా చూడండి ఎంత మంచి మాట అంటున్నాడు. అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యమును జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును. బా, యేసు పాలనలో ఎలా ఉంటుందట? నీతి న్యాయం. నిజంగా ఉందా? నీతి న్యాయాలు ఉన్నాయా? ఈరోజు మనం ఎన్నుకున్న ప్రభుత్వాలలో ఎక్కడ నీతి ఉంది చెప్పండి. ఈరోజు మనం ఎన్నుకున్న పాలకులలో ఎక్కడ న్యాయం ఉంది చెప్పండి. న్యాయం లేదు. అంత అన్యాయం, అక్రమం, లంచగొండితనం, ప్రజలకు హానికరం. ప్రజలకు మంచి చేయండి, తప్పే ఉంది. నీకు చప్పట్లు కొడతా, నీకు శిరస్సు వంచుతా. నిన్ను ఎన్నుకున్నందుకు పేదవాడికి అన్నం పెట్టయ్యా. నిన్ను ఎన్నుకున్నందుకు వృద్ధులను ఆదుకోవయ్యా, వితంతువులను ఆదుకోవయ్యా, దిక్కులేని వాళ్ళని ఆదుకోవయ్యా, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించి అయ్యా. చెయ్యి ప్రభుత్వంగా, అది నిష్పక్షపాతంగా.
కంటితుడు పని కోసం ఎవరికో కొందరికి చేసి సంతోషపరచడానికి వద్దు. హృదయపూర్వకంగా ప్రజల కష్టాన్ని ప్రజలకే ఖర్చు పెట్టు, ప్రజల కష్టాన్ని ప్రజలకే ధారపోయు. అలాంటి పరిపాలన కావాలి. నీ దగ్గర లేదా? రా, బైబిల్ దగ్గరకు రా. మత గ్రంథం కాదు ఇది, యేసు నేర్పించినది మహాజ్ఞాన గ్రంథం, నీతి పాలనతో కూడుకున్న గ్రంథం. ఆయన పాలనలో ఏముంటదటండి? భూమి మీద నీతి న్యాయములను జరిగించును. నిజంగా యేసు పాలనలో నీతి న్యాయం ఉందా? ఉంది. ఈరోజు సమాజంలో అందరికీ నీతిగా ఉండాలి, న్యాయంగా ఉండాలి, సమన్యాయం జరగాలి, అందరూ ఆయన రాజ్యంలో సమానులే అని చెప్పిన రాజు, ఆ రాజు అండి ఆయన ఎంత గొప్ప మాటలు చెప్పాడంటే, ఆయన ఎంత గొప్ప నీతిని సమాజానికి నేర్పించాడు అంటే, నా సామ్రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ నాలాగే రాజులు అన్నాడు. చూడండి, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. నేనొక్కడే కాదు రాజు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, క్రీస్తు వెలుగులోనికి మిమ్మును పిలిచిన దేవుని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తమై. ఎవరు మీరు? దేవుని పిల్లలారా, మీరెవరు అనుకుంటున్నారు? మీరు ఏర్పరచబడిన వంశం, రాజులు మీరే, పూజారులు మీరే, రాజులైన యాజక సమూహం అంటున్నాడు. చూడండి, పరిశుద్ధ జనం అంటే ఈ జనంలో ఎవరున్నారు? రాజులు మీరేనా? క్రీస్తు ఒక్కడే రాజా? లేదు, ఆ రాజు తనతో ఉన్న వాళ్ళందరినీ రాజులుగా చేస్తానన్నాడు, చేశాడు. ఎందులో? రాజు అనగానే డబ్బులోను, ఐశ్వర్యంలోను, సిరి సంపదలో కాదు, జ్ఞానంలో, ప్రేమలో, ప్రేమనే సంపదను పంచటంలో రాజయ్యాడు ఆయన. నిజంగా ఆయనను వెంబడించిన వాళ్ళు, ఆయన అనుసరించిన వాళ్ళు, అదే సంపద, ప్రేమనే సంపద, ఎదుటి వాడికి సహాయం చేయాలనే సంపద, సమానంగా చూసే సంపద, అందరినీ సహోదరులని పిలిచే సంపద ఉందా? ఈ రాజుల దగ్గర ఉందా? ఈ రాజులు ఏమంటారు తెలుసా అండి? మేము మాత్రమే రాజులం, మాకు కుల సర్టిఫికెట్ ఉంది. ఏంటి మేము రాజులవి? మరి నువ్వెవడు? శూద్రుడివి, అంటరాని వాడివి, పో, దూరంగుండు, నువ్వు తక్కువ నిమ్న జాతికి చెందిన వాడువు. ఇదేంటండి? ఉందా ఈరోజు ఈ రాజ్యంలో? ఈరోజు భూమి మీద మన దేశంలో జరుగుతున్న పాలకుల మధ్య ఉందా లేదా అడుగుతున్నా నేను సూటిగా సమాజాన్ని. ఉందే. వేర్పాటువాదం, కులతత్వం. చివరికి అధికారంలోనికి రావాలంటే ఈయన ముందు ఆలోచిస్తాడు, రే మన కులపోలందరూ ఎక్కడున్నారు, అక్కడ ఎక్కువ ఓట్లు మనకు పడతాయి అంటే నీ మంచితనంతో ఓట్లు గెలవటం నీకు చేత కాదా? రాదా? మరి ఏం కావాలి? కులం. మన కులపోలైతే ఇక్కడ ఎక్కువ ఓట్లు ఉన్నాయి, అక్కడ కానీ నేను అభ్యర్థిగా నిలబడితే ఏమొస్తుంది? గెలిచేస్తాను నేను అంటే. మంచి చేసి గెలవ్వా? మంచిని ఒప్పించి గెలవటం నీకు చేత కాదా? కులం పేరుతో గెలవాలి, కులం పేరుతో అధికారాన్ని చేజిక్కించుకోవాలి. పక్షపాతం ఏమంటే నిజంగా మన భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఇవేవి లేవండి. సమానత్వం, రైట్ టు ఈక్వాలిటీ, సమానత్వం హక్కు, అందరికీ ఉద్యోగంలో సమానత్వం, ఏమండి హక్కులలో సమానత్వం, నమ్మకంలో సమానత్వం, ఈ దేశంలో అనుభవించడంలో సమానత్వం ఇచ్చిందండి రాజ్యాంగం. అలాంటి రాజ్యాంగాన్ని కూడా ప్రక్కకు నెట్టి ఈ అవకాశవాదులు పాలనలో ఉన్నారు. పాలకులు, కులం పేరుతో పాలించే పాలకులు. క్షత్రియుడైతే ఒకలా చూస్తారట, పూజారి బ్రాహ్మణులైతే ఒకలా చూస్తారట, శూద్రులైతే అంటరాని వారిగా చూస్తారట. ఇదెక్కడి పాలనయ్యా? ఇదెక్కడి పాలన?
ఇదేనా సుపరిపాలన అంటే? ఇదేనా మంచి పాలన అంటే? దేవుని పిల్లలారా, ఏమండి అయితే కులాలు ఉండకూడదా? నా మరి రిజర్వేషన్లు అండి అంటే ఏమండి? రిజర్వేషన్ అంటే ప్రభుత్వం పేదవాళ్ళకి చేసే సహాయం, మంచిదే. పేదవాడిని వాడి లేమిని బట్టి, వాడి పేదరికాన్ని బట్టి సాయం చేయండి ప్రభుత్వం, తప్పు కాదు. కానీ ఈరోజు కులం పేరు చెప్పుకొని పేదవాడికి కూడా లేకుండా పోతుంది. డబ్బున్నవాడు కూడా కులం పేరట దోపిడీ ప్రారంభించాడు. ఏమండి, ఏ రోజైనా బడుగు బలహీన వర్గాలకి చెందిన వాళ్ళు పాలకులుగా రాగలుగుతున్నారా చెప్పండి? పాలకులుగా ఎన్నుకోబడుతున్నారా చెప్పండి? లేదో. ఎందుకు? పక్షపాతం. ఎప్పుడు మా నాయకుడే ఉండాలి, పైని మా కులపోడే ఉండాలి. ఏమండి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన మహా అయితే 2 లేక 3 కులాలండి. కులాల పేర్లు చెప్పను నేను, అవునా? దానికి సంబంధించిన వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు, దానికి సంబంధించిన వాళ్ళు నాయకులు అయ్యారు. ఏంటి పక్షపాతం అంటే? మిగతా వాళ్ళు ప్రజలు కారా? మిగతా వాళ్ళకి సమానత్వం లేదా? ఏంటి న్యాయం? ఏంటి పాలన? నీతి న్యాయాలు లేని పాలన. కానీ యేసు పాలన చూస్తారా? బైబిల్లో రాయబడిన మాట, ఆయన రాజ్యంలో నమ్మిన వాడికి ఏ తేడాలు ఉన్నాయని చెప్పాడు. చూడండి, గలతీ పత్రిక 3వ అధ్యాయం. మీ బైబిల్ తెరిచి చూడండి, నేను అబద్ధం చెబుతున్నానేమో. గలతీ పత్రిక 3వ అధ్యాయం 27. గలతీ పత్రిక 3వ అధ్యాయం 27 వచ్చినవండి. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో క్రీస్తును నమ్మితే నువ్వు యూదుడని లేదు, అన్యుడు అని లేదు, నువ్వు దాసుడివి, అంటరాని వాడు, చిన్నవాడని లేదు, నువ్వు స్వతంత్రుడివి, గొప్పవాడు అని లేదు, చివరికి పురుషుడని స్త్రీ అని భేదం లేదు. యేసు క్రీస్తు నందు అందరూ అంటే నడుచండి. ఎంత గొప్ప మాట ఈ రాజు పాలనలో మాట. అందరూ ఏకం, ఏకం, ఏకం. కులం లేదు, ప్రాంతం లేదు, అందరూ ఒక్కటే. వీళ్ళు వివక్షత కలిగిన వాళ్ళు, వీళ్ళు గొప్ప కులాలకు చెందిన వాళ్ళు లేదండి. ఇంత గొప్ప పాలనకు నాంది పలికాడండి క్రీస్తు వారు. ఇప్పుడు చెప్పండి, ఎవరిది గొప్ప పాలన? ఎవరిది గొప్ప పాలన? ఏమండి, భారత రాజ్యాంగంలో సమానంగా చూడమని చెప్పిన అంబేద్కర్ గారి మాటలను పక్కకు నెట్టి ఇంకా కుల వివక్షతో ఈ సమాజం కుళ్ళిపోతుంది. సాక్ష్యం, కమాన్ షో చూడండి, మీకు చూపిస్తాను న్యూస్. ఈ న్యూస్లో ఏముందో చూడండి, సౌండ్. యాదాద్రి జిల్లా దుప్పల్లి గ్రామంలో దారుణం వెలుగు చూసింది. రాజకీయ రంగు ఎరుపెక్కి ఇద్దరు యువకులను కుల బహిష్కరణ చేసిన కుల పెద్దల తీరు సంచలనం సృష్టించింది. మనస్తాపానికి గురైన ఇద్దరు యువకులు ఆరూర్ యాదయ్య, సండ్ల యాదయ్యలు వల్గండ ఎంఆర్ఓకి, ఆత్మకూరు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో సెల్ టవర్ ఎక్కి న్యాయం చేయాలని కోరుతున్నారు. ఓకే, ఏంటండి ఇది? ఇది ఎక్కడ జరిగింది? ఇండియా, మన తెలుగు రాష్ట్రం. ఏంటండి కుల బహిష్కరణ? ఏ అంటరానివాడా, చెడ్డవాడా, ముట్టుకోకూడదా? మరి పోలీసు వాళ్ళకి చెప్పిన వాళ్ళు పట్టించుకోలేదంటే ఏంటనమాట? పోలీసులు ఎవరి పక్షం? అధికార పక్షం. పాపం వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళ అధికారం ఉన్న ఈ ప్రజలకు మంచి చేద్దామని పోలీస్ డిపార్ట్మెంట్ అనుకున్నా ఆ డిపార్ట్మెంట్తో మంచిని చేయించనివ్వరు ఈ పాలకులు. నేను వాళ్ళని అన్నండి, పోలీసు వాళ్ళని అన్నా, వ్యవస్థను నేను అన్నాను. కానీ వ్యవస్థను తప్పుతో పట్టించే పాలకుల వ్యవస్థ, ఈ దురాచారాలు, ఈ దురాగతాలు పాలనలో ఉన్నంత కాలం పాపం ఆత్మహత్య చేసుకోవడానికి సెల్ టవర్ ఎక్కిపోయారటండి. ఎందుకంటే వివక్ష. మమ్మల్ని కులం పేరుతో గ్రామ బహిష్కరణ చేశారు. ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? ఎలా బ్రతకాలి చెప్పండి? ఇదేనా పాలనంటే? స్వతంత్ర భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళ నుంచి, బానిస సంఖ్యల నుంచి విముక్తి వచ్చిన తరువాత ఏంటండి భారతీయులకి దౌర్భాగ్య పరిస్థితి? కులమా? కులమా? ఏమంటే ఇంకో న్యూస్ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు ఒక నాయకుడిని మీకు చూపిస్తాను. ఓకే ఓకే, చూపించండి, కమాన్. వాస్తవాలు మాట్లాడుతున్నాను నేను. స్పీకర్కి చేకొడతారు.
అంబేద్కర్ కి చేకొడతారు, కానీ అంటరానితనాన్ని మాత్రం వదులుకోలేరు. దేశంలో నాయకుల పరిస్థితి దళిత సంక్షేమం అంటూ లెక్చర్లు కొట్టే నేతలు వారికి ముట్టుకోవడానికి మాత్రం వెనకాడుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆయన సిబ్బంది దళితుల్ని అవమానించారు. స్నానం చేసొస్తేనే సీఎం ని కలిసేందుకు అనుమతిస్తామంటూ దళితులకు ఆదేశాలు జారీ చేశారు. ఎవరండి? అదిగోండి ఒక నాయకుడు కనబడుతున్నాడు. మళ్ళా ఆయన పేరేడు యోగి. యోగి అంటే సర్వసంగ పరిత్యాగి. బట్టలలో రంగు మంచిదే, కాషాయం ఏమంటే మంచిదండి, పవిత్రతకు గుర్తు. కానీ నీలో పవిత్రత ఉందా అయ్యా? అయ్యా స్వామి, అయ్యా యోగి గారు, ఏంటి దళితులట స్నానం చేసి రావాలా? మరి నువ్వు రోజుకి ఎన్నిసార్లు స్నానం చేస్తావు స్వామి? నువ్వు స్నానం చేస్తే ఒక అరగంటలో కంపు నీ దగ్గర లేదా? లేదు నేను బట్టలు వేసుకున్నాను కాబట్టి, నేను ముఖ్యమంత్రిని కాబట్టి నా దగ్గర కంపు రాదంటావా? నీ కడుపులోనే ఉంది బోల్డంత దరిద్రం. ఉదయాన్నే వెళ్తావు కదా బయటికి, అప్పుడు వస్తుంది నీ కంపు ఏంటో. నీ దగ్గర లేదు కంపు. నువ్వు స్నానం చేస్తూ పుట్టావు అమ్మ కడుపులోంచి. 9 మాసాలు లోపల ఉమ్మ నీటిలో ఏమండి పురిటి వాసనతో పుట్టావు. అందరం స్నానం చేయకపోతే మంత్రి దగ్గరికి రాకూడదా? మళ్ళీ అంబేద్కర్ గారి పేరు చెప్తారు మళ్ళానా, ఎందుకంటే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. నిన్నే పాపం జరిగినట్టు ఉన్నాయండి. ఏమండి రాజ్యాంగ దినోత్సవాలు, వారోత్సవాలు, రాజ్యాంగానికి జై కొడతారు అందరూ మహానుభావులు, నేతలు, పాలకులు. కానీ వివక్ష, ముట్టుకోకూడదు, దూరం దూరం దూరం. నా నాయకుడు చూపించమంటావా? నా నాయకుడు చూపించమంటావా? యేసు దగ్గరకు వచ్చి అందరూ వేల కొలది జనం వస్తే నా యేసు ఏం చేశాడో తెలుసా? నా పాలకుడు అందరినీ ముట్టుకున్నాడటండి. ముట్టుకున్నాడు, పట్టుకున్నాడు. ఎక్కడుందా మాట? మత్తయి సువార్తలో అండి, చూడండి. చాలా మంచి మాట అండి, చాలా మంచి మాట. ఆయన అందరి మీద చేతులుంచి ఏమండి ఒకసారి చూడండి ఆ మాట ఎక్కడుందో. నానా మత్తయి సువార్త గట్టిగా చెప్పండి. 8వ అధ్యాయం. ఎస్, మత్తయి సువార్త 8వ అధ్యాయం 1వ వచనం. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయన వెంబడించుచుండెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి. కుష్ఠరోగి అండి. అప్పుడు కుష్ఠరోగిని ముట్టుకుంటే చాలు ఊరవతలు ఉంచేవాళ్ళు వాళ్ళని. ఏమండి వీళ్ళు ఇంకా స్నానమే చేయలేదు పాపం. కానీ అతనికి ఉన్నదే రోగం, కుష్ఠరోగం. అప్పుడు కుష్ఠరోగానికి మందు లేదు, ఇప్పుడు వచ్చేసింది. అలాంటి రోజుల్లో కుష్ఠరోగి ఆయన దగ్గరకు వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలమని. అందుకు ఆయన చెయ్యి చాపి వానిని ముట్టి ఏమంటున్నాడు? నాకిష్టమే. ముట్టుకుంటాను, కమాన్ రా, ముట్టుకుంటాను నేను. నాకు వివక్ష లేదయ్యా నువ్వంటే. నీకు రోగం ఉన్నా నేను ముట్టుకుంటా అంటున్నాడు ఒక నాయకుడు. లూకాసు వార్త 4వ అధ్యాయం 40వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయం 40వ వచనం చూడండి. బైబిల్లో మరొక సందర్భం చూడండి. నానా విధములైన రోగముల చేత పీడింపబడుచున్నవారు ఎవరెవరి యొద్ద ఉండిరో వారందరూ ఆ రోగులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. అప్పుడు ఆయన వారిలో, చూడండి మాట, నోట్ దిస్ పాయింట్, ప్రతి వానిని చేతులుంచి ముట్టి పట్టుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎవడరా రాజు? నా యేసు రాజా? నువ్వెన్నుకున్న ఈ సన్నాసి రాజా? ఎవరు రాజు? నా యేసే రియల్ కింగ్, నిజమైన రాజు నా యేసు. పక్షపాతం లేనోడు నా యేసు. రగిలిపోతుంటది ఇప్పుడు చాలా మందికి మంట. ఎందుకంటే మీరు నేర్చుకున్న ధర్మాల్లో ఉంది వివక్ష, మీరు చదువుకుంటున్న గ్రంథాల్లో ఉంది అంటరానితనం. దూరం పో, ముట్టుకో. నేను ఎవరంటారో నీకు తెలుసో, నేను చెప్పా. ఇదేనా పాలనంటే? చెప్పండి. ప్రపంచ రాజులను తలదన్నే ఎవరి పాలన? క్రీస్తు పాలన.
నువ్వు కళ్ళ ముందు చూసావు, మనుష్యులట స్నానం చేసి రాకూడదట. స్నానం చేసి వస్తాను కానీ అయ్యగారి దగ్గర రావడం, ముట్టుకోవడం సంగతి తర్వాత, అంత దూరంలో ఉండాలి. అయ్యగారు అసలుకే సర్వసంగ పరిత్యాగి, ముఖ్యమంత్రి. ఎలా గెలుస్తున్నాడో మరి. వీళ్ళు గెలవడానికి మతం అడ్డు పెట్టుకుని గెలిచేవాళ్ళండి. లేదా ఓటింగ్ మిషన్ ట్యాంపరింగ్ చేసే దొంగతనంగా గద్దెలెక్కేవాళ్ళు. వీళ్ళకేం తెలుసు? పాలన కోసం దొంగ పాలకులు వస్తాయి. బయటికి వస్తే కంగారు పడకండి. బైబిల్ చెప్పింది రహస్యమేదైనను బయలు పరచబడకపోదు. నోట్ చేసుకోండి. ఎవడెవడు ఏ దొంగ పని చేశాడో అన్ని దేవుడు వెలుగులోనికి తెస్తాడు. అప్పుడు వీడేంటో, వీడి పాలనేంటో, వీడి రాజరికం ఏంటో, వీడి గొప్పతనం ఏంటో ప్రజలందరూ తెలుసుకుంటారు. దేవుని పిల్లలారా, ఇంత గొప్ప రాజు పాలనలో మనం ఉన్నాం. ఈరోజు వివక్షత లేదు. స్త్రీలకు శక్తి ఇస్తున్నా అంటున్నారు. ఎంత ఇచ్చారు రిజర్వేషన్ ఆడవాళ్ళకి చెప్పండి? ఆడవాళ్ళకి ప్రభుత్వాలు ఇచ్చే రిజర్వేషన్ ఎంత చెప్పండి? ఇప్పుడు ఎంత పర్సెంట్ అట? 30 40? 30% ఇచ్చినట్టున్నారండి. సగం కూడా ఇంక ఇచ్చారో లేదో. ఇస్తామంటున్నారు. ఏం సగం ఏంటి? సమానం. పురుషుడికి 100 ఇస్తే స్త్రీలకు కూడా 100. ఏం పురుషుడు గొప్పడు, ఆడది గొప్పది కాదా? అమ్మ కడుపులో వచ్చే కదా నువ్వు వచ్చావు. ఎంత మీసాలు తిరిగిన మొనగాడవైనా. ఆడవాళ్ళ మీద ఎందుకు వివక్ష? ఆడవాళ్ళ మీద ఎందుకు పక్షపాతం చూపిస్తున్నాయి ప్రభుత్వాలు? కానీ నా యేసు అమ్మ అందరూ సమానమే తల్లి. నా రాజ్యంలో, నా రాజ్య పాలనలో స్త్రీ అని పురుషుడని భేదము లేదు. హ్యాట్స్ ఆఫ్. ఎంత గొప్ప మాటలండి రాజువి. ఎంత గొప్ప పాలన చేశాడండి రాజు. ఇలాంటి పాలన జరగాలి అంటే బైబిల్ చదవాలి. చదవనిస్తారా? బైబిల్ పంచుతుంటే తగలబెడుతున్నారు వీధుల్లో. ఏముంది తప్పు బైబిల్లో? ఇలాంటి పాలన ఉండకూడదనే కదా. అవును. ఈ దొంగలందరూ ఎందుకు బైబిల్ తగలబెడుతున్నారంటే, ఒరే బైబిల్ గాని చదివేసిందా సమాజం, వీళ్ళంతా తెలివి మీరిపోతారు. అప్పుడు మన దొంగ భాగోతాలన్నీ బయటపడిపోతాయి. మనం ఎంత దొంగ సన్నాసులు అర్థమైపోద్ది. మన పరువు పోద్ది. అందుకే బైబిల్ చదవనివ్వకండి అని బైబిల్ మీద తప్పుడు కోతలు కోస్తున్నారు వీళ్ళంతా. ఎంత కూసినా ఏం చేసినా న్యాయం అన్నది ఒకటి ఉంది. ఆ రాజు ఏం చేస్తారటండి? న్యాయాన్ని బట్టి పాలన చేస్తారటండి. అవునా? యెషయా గ్రంథం, మన రాజు ఎలాంటి వాడు చూడండి. ఎంత గొప్ప రాజు అండి, ఎంత గొప్ప రాజు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడట, ఏదో విన్నదాన్ని బట్టి విమర్శ చేయడట. నీతిని బట్టి చేస్తాడా? ఏమండి? నీతిని బట్ట చేస్తాడు. అవునండి, నీతిని బట్టే చేస్తాడటండి. నిజంగా నీతిని బట్టే ఆయన న్యాయం చేస్తాడా? అవునండి, ఎంత నీతిని బట్టి న్యాయం చేస్తాడో. ఈ రోజున ప్రభుత్వాలు ఎంత నీతికి దుర్మార్గతకు వెళ్ళిపోయాయి అన్నది నేను ఏది మాట్లాడినా ఊరకనే అబద్ధాలు చెప్పను కదండి. నా యేసు ఒక మాట అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నా ద్వారా జీవం. ఆయన పాలనలో సత్యం ఉంది, ఆయన పాలనలో న్యాయం ఉంది, ఆయన పాలనలో నీతి ఉంది. నీతి పాలకుడు ఆయన. మరి ఈ లోకంలో ఏముంది? ఈ లోకంలో ఏముందో ముందు మన బైబిల్లో చూసి అప్పుడు అక్కడికి వెళదాం. ఏమండి? ఈ లోకంలో ఏముందట చదువుదాం. బైబిల్ తెలిసి చూడండి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం అండి. మరియు లోకమందు న్యాయస్థానాల దగ్గర, అంటే విమర్శ స్థానం అంటే న్యాయం జరగవలసిన దగ్గర ఏం జరుగుతుందటండి? ఈ పాలకులలో ఏం చేస్తున్నారట? దుర్మార్గత. న్యాయం ఉండవలసిన స్థానంలో దుర్మార్గత చోటు చేసుకుంటుంది. న్యాయం లేదా? లేదు. న్యాయం తప్పిపోయింది. ఊరుకోండి, మీరు ఎలాగంటారేటండి? ఎక్కడా మా న్యాయస్థానాల్లో న్యాయం తప్పలేదంటారా? కమాన్, సాక్ష్యం చూపించారా? ఏంటి?
న్యాయం గెలిచింది. ఏంటి వార్త? చెయ్యని నేరానికి 8 ఏళ్ళు ఆంధ్ర జైలులో ఉన్న సత్యం బాబు, ఏమండి అతని పేరే సత్యం అండి. సత్యానికి ఏం జరిగింది? అసత్యం. ఎందుకో తెలుసా? కొందరు రాజకీయ పార్టీలు వాళ్ళ తాలూకా వాళ్ళు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారని తెలిసి ఒక అమాయకుడిని తీసుకొచ్చి ఆయేషా మేరా హత్య కేసులో ఇరికించేశారండి. వార్త కూడా చదువుతాం చూడండి మరి. ఇదిగోండి సత్యం మాట్లాడుతున్నాడు, అండర్లైన్ చేసాను చూడండి. 2007లో ఫార్మసీ విద్యార్థి ఆయేషా మీరాపై ఒక ముస్లిం సోదరీమణండి ఆయేషా మీరాపై అత్యాచారం చేసి హత్య చెయ్యగా దాదాపు ఏడాది తర్వాత సత్యం బాబుపై నేరం మోపరేటి చచ్చిపోయిన 1 year తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి ఇదిగో ఈ సత్యం బాబే నేరస్తుడు అని నేరం మోపితే 2010లో విజయవాడ మహిళా ప్రత్యేక సెషన్స్ కోర్టు, ఆడవాళ్ళ కోర్టు అటండి, మహిళా కోర్టు పక్షపాతంతో, ఆడవాళ్ళ పక్షపాతం కదండి, అంటే నిజాలు ఆలోచించరా, వెనక ముందు చూడరా, అతడు దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. ఏమి విధించారటండి? జీవిత ఖైదా. సార్ జీవిత ఖైదు? నువ్వు జీవించినంత కాలం ఆ జైల్లోనే ముసలోడైపోయి చచ్చిపోవాలరా నువ్వు. చిన్న పిల్లోడండి. సరే ఏమైంది? కానీ ఈ వారం ఏం జరిగింది? ఈ వారం ఇది కాదులేండి, కొన్ని సంవత్సరాల క్రితం జరిగిందే చెప్తున్నాను. ఈ వారం హెచ్సిసి అంటే హైకోర్టు అతనిని నిర్దోషిగా విడుదల చేసింది. మరియు అతని ప్రమేయంపై ఎటువంటి ఆధారాలు లేకుండా 8 ఏళ్ళు జైలులో గడిపిన యువకుడికి ఎంత నష్టపరిహారం ఇచ్చారండి? 1,00,000. 8 సంవత్సరాలు జీవితాన్ని పోగొట్టుకొని చెయ్యని నేరానికి ఈ దేశం అంతా చెయ్యనతని చేదరించుకుంటే, అవమానాన్ని భరించి జైలులో ఉంటే 1,00,000 రూపాయలు ఇస్తున్నాం బాబు, ఓకేనా? చేతులు దులిపేసుకున్నారు 1,00,000 రూపాయలు ఇచ్చేసి. అదా నువ్వు చేసే న్యాయం? 1,00,000 పరిహారం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అబ్బా గొప్ప న్యాయస్థానం, మరి గొప్ప న్యాయం చేసేసింది. పోన్లే మొత్తానికి బయటికైనా తీసుకొచ్చింది, సంతోషం, బయటికి తీసుకొచ్చారండి, వెరీ గుడ్. అంటే మరి ముందు చేసిన దర్యాప్తు అంతా ఎవరన్నమాట? దొంగలు, తప్పుడు దర్యాప్తు. ఒక అమాయకుడు జైల్లో పెట్టేశారు. కేసును విచారించిన పోలీసు అధికారులపై కూడా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఎవడెవడ తప్పుడు కేసులు పెట్టారు వాళ్ళందరి మీద క్రమశిక్షణ చర్యలు, అంటే వాళ్ళ మీద ఏమి ఉండదు, క్రమశిక్షణా చర్యలు. ఇంతకీ మరి ఇతను తప్పు చేయలేదు, ఓకే, ఇతను తప్పు చేయలేదండి. మరి ఇంతకీ ఆయేషా మీరా పాప మా తల్లిని చంపేసింది ఎవరు? ఈ రోజుకి తెలియదండి ఎవడో. ఆహా, ఏమి న్యాయం, ఏమి నీతి! ఒక చెయ్యని అమాయకుడిని 8 సంవత్సరాలు జైలులో పెట్టి పాలకులు రాజకీయ కుట్రతో జరిగింది ఇదంతా. ఏ ప్రభుత్వం దాని వెనకాతలు ఎవరున్నారు చెప్తే మీ గుండె ఆగిపోదు, కానీ నేను చెప్పలేండి, మాకు తెలుసు అవి. దేవుని పిల్లలారా, ఇటువంటి అన్యాయపు తీర్పులు జరుగుతుంటే అందుకే బైబిల్లో అన్నాడు ఏమని విమర్శ స్థానమందు ఏం కనబడుతుంది? దుర్మార్గత. న్యాయం ఉండవలసిన స్థానంలో అన్యాయం జరగటం నాకు కనబడుతుంది. అవునా? అన్యాయం జరుగుతుందా? అవును, నిజం ప్రియులారా, నిజం. ఓకే, ఇప్పుడు పాప మా సత్యం బాబు 8 సంవత్సరాలు జైలులో ఉండి బయటకు వచ్చిన తర్వాత ఏమంటున్నాడో చూడండి. ఏమండి ఈ మాట వినాలి. మరలా వినిపిస్తాను మీకు ఈ మాట 2 times, ఓకే? అతని మాటలు. సత్యం బాబు జైలు నుంచి విడుదలవుతే ఏమంటున్నాడు చూడండి. వాళ్ళు అడిగినప్పుడు ఒక చోరీ కేసు వ్యక్తిని చూసుకోండి. ఆ వ్యక్తి సార్ నేను చేయలేదు అని అంటాడు. అన్నప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటారు? వాడిని 2 కాళ్ళు చేతులు కట్టేసి కొట్టం కానీ తర్వాత ఎంతో హింసిస్తారు. ఆ వ్యక్తి ఏం చేస్తాడు? ఆ దెబ్బలు తట్టుకోలేక ఒప్పుకుంటాడు. అలాగే నా పరిస్థితి కూడా, చెయ్యని దానిని కూడా నన్ను చిత్రహింసలు పెట్టేసి చేసిన తర్వాత అక్కడ జరిగిన పొజిషన్ ఏంటో నాకు తెలుసు, పైన భగవంతుడు తెలుసు. తర్వాత అక్కడ ఉన్న ఆ సమయంలో దర్యాప్తు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి ఏదైనా నా పక్షాన దేవుడు ఉన్నాడు, నేను నిర్దోషిని, న్యాయం నా పక్షాన ఉన్నప్పుడు దేవుడు సహాయం చేసి క్షేమంగా మళ్ళీ
నేను బయటికి రావడం జరిగింది. దేవుడు సాయం జైల్లో చేశాడు. 8 సంవత్సరాల నుంచి ఉన్నారు కదా, ఈ మాట 8 వినండి. సంవత్సరాల పాటు ఎలా మీరు జైలు జీవితాన్ని ఎలా గడిపారు, ఈ మాట వినండి. ఎలాగా మీరు మార్పు తెచ్చుకున్నారు? అంటే సామాన్యుడు ఉంటే వ్యక్తిగా మీరు లోపలికి వెళ్ళినప్పుడు ఎలాగా మీరు ఇప్పుడు ఈ గ్రాడ్యుయేషన్ ఎలా పూర్తి చేసుకున్నారు, ఎలా మనోధైర్యం ఎలా ఉంది? మనోధైర్యం అంటే మీకు ఒకటే ఎప్పుడు చెప్పినా గానీ బైబిల్ చదివిన తర్వాత నాకు ధైర్యం వచ్చిందండి. నేను ఏం చదివాడు లోపలికి వెళ్ళి? బైబిల్. ఏ రాజ్యానిది చెప్పండి ఈ పుస్తకం? మతాన్ని తినకండి. యేసు అనే రాజు పాలనలో ఆయన నోటి నుంచి వచ్చిన ఆనిముత్యాలండి బైబిల్ అంటే. అతని నోటి నుంచి ఏమవుతుంది బయటికి? మరలా విందాం. తప్పుగా విన్నారేమో, మరలా వినండి. గ్రాడ్యుయేషన్ ఎలా పూర్తి చేసుకున్నారు, ఎలా మనోధైర్యం ఎలా ఉంది? మనోధైర్యం అంటే మీకు ఒకటే ఎప్పుడు చెప్పినా గానీ బైబిల్ చదివిన తర్వాత నాకు ధైర్యం వచ్చిందండి. నేను బైబిల్ చదివిన తర్వాత నాకు ధైర్యం వచ్చిందంటే అంటే ఏంటి? దేవుడు అన్నవాడు ఉన్నాడు, నా మొర వింటాడు, నా పక్షాన న్యాయం చేస్తాడు అని నమ్మాడు. దేవుడు అటువంటి వాడిని కాపాడి బయటకు తీసుకొచ్చి అతని నోటి వెంబడి తన కుమారుడు పలికిన మాట బైబిల్ని పలికించి చూపించాడు ఈ సమాజానికి. ఏది గొప్ప పాలన? తప్పుడు సాక్ష్యాలతో చెయ్యని నేరానికి 8 ఏళ్ల జైలు శిక్ష అన్యాయంగా వేసిన అధికారుల పాలన గొప్పదా? చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తూ మహాప్రభువు నన్ను కాపాడు తండ్రి అని తండ్రిని వేడుకొని యేసుప్రభువును కోరుకున్నందుకు విడిపించిన యేసు పాలన గొప్పదా? ఏ పాలన గొప్పది మీరు చెప్పండి? డోసు ఎక్కువైపోయింది కదా, తట్టుకోలేకపోతున్నారు చాలా మంది. ఆపేద్దాం రండి, టైం కూడా అయిపోయింది కదా, 10:30. దేవుని పిల్లలారా, బైబిల్ అంటే ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటారు బైబిల్ అంటే? మత గ్రంథం కాదు. నువ్వు పెట్టావా పేరు మతం అని. ఆయన మతమైన తప్పు కాదా? ఇది నా అభిమతం, ఒక ఇష్టం. మతం అంటే ఒక ఇష్టం. కానీ ఆ మతం అన్న దానికి ఈరోజు రంగు పులిమి మారణకాండ విధ్వంసాన్ని సృష్టించి మతం పేరుతో దండుకోవడం, మతం పేరుతో చంపటం, మతం పేరుతో మారణ హోమాన్ని సృష్టించడం ఈ దేశంలో పరిపాటైపోయిందండి. వద్దర్రా, దేవుడు పేరు చెప్పి దహనకాండలు చేయకండి. దేవుడు చాలా మంచివాడు, గొప్పవాడు. యేసులో వివక్షత లేదు. యేసు పలికిన మాట నిజంగా బైబిల్లో ఎంత గొప్ప మాట చదువుతారండి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 28వ వచనం చూడండి ప్రియులారా. ఏంటండి బైబిల్లో ఇన్ని మాటలు, ఇన్ని సాక్ష్యాలు? ఎవరి కోసం? ఆ రాజు పాలన కోసం. ఆ రాజు పాలన కోసం. ఏమంటున్నాడు? చదువుదామా? అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 28వ వచనం. అప్పుడతడు అన్యజాతి వానితో సహవాసము చేయుటైనను అట్టి వారిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలుసు. అయితే ఏ మనుష్యుడు నిషేధింపదగిన వాడు అంటరాని వాడు కాడు అని, ఈడు అపవిత్రుడు, స్నానం చెయ్యలేదు, రోగంతో ఉన్నవాడని చెప్పకూడదని దేవుడు నాకు చూపించాడంటున్నాడండి పేతురు. అబ్బా, దేవుడు ఏం చూపించాడు బైబిల్లో పేతురికి? నాయనా, ఏ మనుష్యుడు అంటరాని వాడు కాడయ్యా. మరి యోగి ఆదిత్యనాథ్ గారికి కనపడలేదు, ఎందుకంటే బైబిల్ చదివితే కదా కనపడతాడు. బైబిల్ చదవడం. మరి ఏం చదువుతావు? అధర్మాన్ని చదువుతావా? అంటరానితనాన్ని చదువుతావా? భారత రాజ్యాంగం ఈ దేశాన్ని ఏలుతుంటే వివక్ష చూపిస్తావా? దేవుని పిల్లలారా, ఆలోచించండి. క్రీస్తు రాజ్య పాలన ఎంత గొప్పది, ఎంత గొప్పది క్రీస్తు రాజ్య పరిపాలన. ఎవరండి ఈ పాలనను ఆపే మొనగాడు? ఈ పాలనను ఆపే మొనగాడు ఎవడు? ఆపగలడా? ఒకే ఒక్క మాట, ఒక్క పాట చూసి వెళ్ళిపోదురు కానీ ఫైనల్ క్లోజింగ్ అదిరిపోద్ది. ఓకే, చూద్దాం. ఈ పాట చూసిన తర్వాత రెఫరెన్స్ మీకు చదివిస్తాను. దమస్కులో ఉన్న క్రైస్తవులను అంతం చేసేంత వరకు ఊరుకోను.
క్రైస్తవ్యాన్నెవరు అంతం చేయలేరు, సామ్రాజ్యాన్నెవరు అంతమొందింపలేరురా. ఎన్నడు ఎవడు కదపలేడు ఈ పునాదిని, కదపాలని వస్తే చూస్తారు మీ సమాధిని. దేవుని జోలికి రావద్దని హెచ్చరిస్తున్నా. దేవుని ప్రకటించే హక్కుందని అడుగుతున్నా. మా వెనుక ఉన్నది సర్వేశ్వరుడే, అతని ఎదిరిస్తే భూమిలో తల క్రిందులే. క్రైస్తవ్యాన్నెవరు అంతం చేయలేరురా, క్రీస్తు సామ్రాజ్యాన్నెవరు అంతమొందింపలేరురా. రాజులు స్థాపించిన రాజ్యాలే కూలిపోయాయి, వారి సంతానాలన్నీ మట్టిలో కలిసిపోయాయి. మిగలలేదు ఏ ఒక్కరు, నిలువలేదు ఏ ఒక్కరు, ప్రజలు లేరు ఏ ఒక్కరు. ధనము ఉన్న ఈ రాజులు దేవుడు స్థాపించిన రాజ్యం మాదిరా. ఆ దేవుని ప్రజలు క్రైస్తవులం మేమురా. రాజులైన యాజకులం, భూలోకమందు ఏలికలం. క్రైస్తవ్యాన్నెవరు అంతం చేయలేరురా, క్రీస్తు సామ్రాజ్యాన్నెవరు అంతమొందింపలేరురా. భారతదేశపు జెండా మధ్యన తెలుపు ఉన్నది, ఆ తెలుపు రంగు క్రైస్తవులున్నారని తెలుపుచున్నది. చీల్చలేవు నువ్వు జెండాని, తరమలేవు క్రైస్తవ్యాన్ని. క్రీస్తు లాంటి ఏ రాజ్యాన్ని చూపించలేవు ఈ భూమిలోని. క్రైస్తవులంటే ప్రాణం పెట్టేవారురా, ప్రతి దేశంలో క్రైస్తవుడే కనిపిస్తాడురా. ప్రతి దేశం కుంది క్రీస్తు శకం, భూలోకానే లే రాజు శకం. క్రైస్తవ్యాన్నెవరు అంతం చేయలేరురా, క్రీస్తు సామ్రాజ్యాన్నెవరు అంతమొందింపలేరురా. ఎన్నడు ఎవడు కదపలేడు ఈ పునాదిని, కదపాలని వస్తే చూస్తారు మీ సమాధిని. దేవుని జోలికి రావద్దని హెచ్చరిస్తున్నా. దేవుని ప్రకటించే హక్కుందని అడుగుతున్నా. మా వెనుక ఉన్నది సర్వేశ్వరుడే, అతని ఎదిరిస్తే భూమిలో తల క్రిందులే. క్రైస్తవ్యాన్నెవరు అంతం చేయలేరురా, క్రీస్తు సామ్రాజ్యాన్నెవరు అంతమొందింపలేరురా. సౌండ్ చివరిగా ఈ మాట చదువుకుని వెళ్ళిపోదామండి. కీర్తనల గ్రంథం 89వ కీర్తన 35, 36 క్రీస్తు సామ్రాజ్యాన్ని గురించి దేవుడు చెప్పిన భవిష్య పురాణం, భవిష్యత్తు మాట ఇది. యెషయా గ్రంథం, క్షమించండి, కీర్తనల గ్రంథం 89వ కీర్తన 35, 36 అతని సంతానం శాశ్వత కాలము ఉండుదనియు, క్రీస్తు సింహాసనం పాలన సూర్యుడున్నంత వరకు నా సన్నిధిని ఉండునని, చంద్రుడున్నంత కాలము అది నిలుచునని, మెంట నుండి సాక్షి నమ్మకముగా ఉన్నట్టు అది స్థిరపరచబడునని, నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసి తినని ఆ దావీదుతో చెప్పను. ప్రమాణం పెట్టుకున్నవాడు ఎవడు? అమ్మ తోడు అనలేదు ఇక్కడ, అబ్బ తోడు. ఎవరు అబ్బా? యెహోవా. మనందరి తండ్రి ఒట్టు పెట్టుకున్నాడు. ఏంటా ఒట్టు? సూర్యుడున్నంత వరకు, చంద్రుడున్నంత వరకు యేసు పాలన భూమి మీద జరుగుతుంది. అబద్ధం కాదిది. దేవుని పిల్లలారా, అది ఎంత గొప్ప పాలనలో ఈరోజు మీరున్నారు.
క్రైస్తవులుగా నిజంగా ఎంత గొప్ప రాజును మనం కలిగి ఉన్నందుకు గర్వించాలండి. గర్వం. దొంగల చేతిలో లేం మనం. ఒక ఉన్నతమైన సామ్రాజ్యాధినేత క్రీస్తు అనే ఒక మహాచక్రవర్తి, ముల్లోకాల సింహాసనాసీనుడై పరిపాలిస్తున్న ఒక గొప్ప నాయకుడి సామ్రాజ్యంలో, క్రైస్తవ సామ్రాజ్యంలో ఉన్నవారు మీరు. గర్విస్తూ ఉండండి. రాత్రి గర్విస్తూనే వెళ్ళండి, రేపు గర్విస్తూనే రండి. ఇంకా అద్భుతమైన విషయాలు రేపు నేర్చుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి దేవా, ఇదిగో మీ కుమారుని సామ్రాజ్యాన్ని గురించిన ఎన్నో విషయాలు సాక్ష్యాలతో మీరు మాకు నేర్పించారు. ఇప్పటికైనా క్రీస్తుకున్న ఔన్నత్యం ఏంటో, గొప్పతనం ఏంటో ఈ వక్ర సమాజం తెలుసుకొనగలిగి వాళ్ళు మనోనేత్రాలు వెలిగించండి తండ్రి. వాళ్ళందరూ అమాయకులే నాయన, తప్పు త్రోవ పట్టింపబడుతున్నారంతే. వాళ్ళ మీద మాకు ద్వేషం లేదయ్యా. వాళ్ళు మారాలి అని కోరుకుంటున్నాం, వాళ్ళని ప్రేమిస్తున్నాం. వాళ్ళని మార్చండి, మీ మాటల ద్వారా వాళ్ళని మార్చండి. వెళుతున్నారు నీ పిల్లలు క్షేమముగా, వారందరినీ వారి గృహాలకు చేర్చండి. రేపటి దినం ముగింపు రోజు మరిన్ని గొప్ప విషయాలు మేము వినగలిగే భాగ్యాన్ని మాకు నేర్పించవలసిందిగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ చెప్పండి.